వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లె బీహార్ ఎన్నికల్లో మోడీ అమ్మగారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన మదనపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు. మదనపల్లి బీసెట్ సర్కిల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మదనపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీకి చిత్రపటానికి చెప్పులతో కొట్టి నిరసన తెలిపడం విశేషం. దాంట్లో మన రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో, అలాగే సోనియా గాంధీ గారు, మన ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, అందరి సమక్షంలో కూడా జరిగింది. అలాగే మన నేత, మన ప్రధానమంత్రి గారిని దూషించడం, అలాగే ప్రధానమంత్రి గారి తల్లి అయిన అంత పవిత్రమూర్తిని ఆవిని కూడా దూషించడం అనేది చూస్తున్నాము. అలాగే సోనియా గాంధీ గారు చెప్పకుండా అలాంటి స్త్రీలు ఎవరైనా ఇలాంటి మాటలు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. బీహార్లో ఎన్నికల సభలో దేశ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపైన, హీరా బెహన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. దీన్ని యావత్ భారతదేశం తీవ్ర స్వరంగా ఖండిస్తోంది. రాహుల్ గాంధీ, నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర, నీ అమ్మ చరిత్ర దేశ ప్రజలందరికీ తెలుసు. నీ అమ్మ సోనియా గాంధీ ఢిల్లీ నుండి భారతదేశానికి వచ్చింది. ఏదైతే మీ నాన్న రాజీవ్ గాంధీ ఎవరైతే ఇంగ్లాండ్లో చదివినాడో అక్కడ అమ్మ బార్లో మందు పోసే స్థాయి అమ్మది. ఆమె పుట్టిన నువ్వు భారతదేశ సంస్కృతి కానీ, భారతదేశ మహిళలు కానీ, వాళ్ళ విలువలు కానీ నీకేం తెలుస్తాయి? రాహుల్ గాంధీ జాగ్రత్త. మీ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల గురించి కానీ, మోడీ గారి గురించి కానీ, మోడీ తల్లి గురించి కానీ మాట్లాడినారంటే తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని దేశంలో ఎక్కడ కూడా తిరగనివ్వం, కూటలిప్పి కొడతాం. పట్టేబాజ్ రాహుల్ గాంధీ, జాగ్రత్త.